ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మనందరికీ కూడా ఈ భూమి మీద ఎక్కువ టైం అనేది లేదు. సో ఉన్న టైంలోనే మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలని చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి చనిపోయే టైం వచ్చేసింది అంటే ఇంకా కొద్ది రోజుల్లో చనిపోతున్నాం అని అనిపించినప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ పని అయితే చేయాలనుకుంటారో మిస్ అవుతూ ఉంటారో ఆ పనిని ఫినిష్ చేసేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కోటీశ్వరుడు చనిపోతున్నాడు అనుకుందాం. ఆయన చనిపోయేలోపు తన ఆస్తి మొత్తాన్ని కూడా తన కుటుంబంలో అందరికీ సమానంగా పంచాలి అండ్ ఇంకా కొంత ఆస్తిని ట్రస్ట్లకు రాయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా కలిగి ఉంటాడు కదా. సో ఆయన ఏం చేస్తాడు, చనిపోవడానికి ముందే ఆ పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతమందికి ఏమో చనిపోవడానికి ముందు తమ జీవితంలో ఎప్పటి నుంచో ఒక వ్యక్తిని కలవాలని, వాళ్ళకి ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని, వాళ్ళకి ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలని ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఆ సర్ప్రైజ్లు అనేవి ఇచ్చేస్తూ ఉంటారు. అండ్ ఆ సర్ప్రైజ్ల కారణంగా అవతల వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు. అండ్ వీళ్ళు చేయాలనుకున్న పనిని ఫినిష్ చేసేశారు అన్న ఆనందంలో చనిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది ఏమో చనిపోవడానికి ముందు కొన్ని మాటలను చెబుతూ ఉంటారు, ఎందుకంటే చనిపోతే ఇంకా అవి చెప్పలేరు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇంకొకటి ఏంటంటే అప్పుడు అవి చెప్పేయడం వల్ల లేదంటే అప్పుడు ఆ పని చేసేయడం వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. కొంతమంది అయితే ఎవరైనా కొట్టాలనిపిస్తే కొట్టేస్తూ ఉంటారు కూడా, ఎందుకంటే అలాగే కొద్ది రోజుల్లో చచ్చిపోతారు కాబట్టి. సో ఇలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమీ ఉండవు కాబట్టి దాని కారణంగానే వాళ్ళ యొక్క ఆఖరి కోరికల్ని, ఆఖరి ఆలోచనల్ని అందరి ముందు ఉంచేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు చనిపోవడానికి ముందు చేసే పని ఏదైతే ఉంటుందో అది వాళ్ళని ఇంకొన్నేళ్ల పాటు జనాలు గుర్తుపెట్టుకునేలా చేస్తుందని చెప్పి ఏదైనా ఒక గొప్ప పని లాంటి దాన్ని లేదా ఒక గొప్ప విషయాన్ని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. 2004లో ఐమిండిలా అనే ఒక వ్యక్తి తన భార్యకు ఒక విషయాన్ని తెలియజేశాడు చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా, 1983లో ఇజ్రాయెల్లో ఒక భారీ దొంగతనం అనేది జరిగింది. అండ్ ఆ టైంలో $1 మిలియన్ విలువ చేసే కొన్ని యాంటిక్ వాచెస్ అనేవి దొంగిలింపబడ్డాయి. అండ్ అందులో ఒక వాచ్ని మేరీ యాంటినెట్టో కోసం తయారు చేశారు. వాటన్నిటిని కూడా నేనే దొంగతనం చేశాను, ఇంకొంతమంది కలిపి చేశాం, బట్ దాంట్లో ముఖ్య పాత్ర నాదే అని చెప్పి చనిపోయాడు. తర్వాత 1994లో కూడా ఈ ఫేమస్ ఫోటో వెనక ఉన్న కథ గురించి మనకు తెలియజేశాడు. ఈ ఫేమస్ ఫోటో పేరు లాచ్నెస్ మాన్స్టర్ ఫోటో. క్రిస్టియన్ స్పర్లింగ్ అనే ఒక వ్యక్తి చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు తన యొక్క స్టెప్ ఫాదర్ ఈ ఇమేజ్ని 1934లో ఫేక్ చేశాడని, బట్ నిజానికి ఇటువంటిది అసలు లేనే లేదన్న విషయాన్ని అయితే తెలియజేసి చనిపోవడం జరిగింది. అండ్ అతను స్టెప్ ఫాదర్ అలా ఎందుకు చేశాడంటే డైలీ మెయిల్ వాళ్ళకి దాన్ని అమ్ముకోవడం కోసం, అంటే డబ్బులు వస్తాయి కదా, అందుకని అలా చేశాడనమాట. బట్ ఇతను మాత్రం 93 ఏళ్ల వయసులో చనిపోతున్న కొన్ని నిమిషాల ముందు ఆ విషయాన్ని అందరికీ కూడా తెలియజేసి చనిపోయాడు. తర్వాత 2009లో 60 ఏళ్ల డెయిన్ క్రాఫోర్డ్ అనే ఒక మహిళ లాస్ట్ స్టేజ్లో ఉన్న సిచ్యువేషన్లో ఒక విషయాన్ని తెలియజేసింది. ఏమనంటే 41 ఏళ్ల క్రితం తన యొక్క కోవర్కర్స్ ఇద్దరిని ఆమె షూట్ చేసి చంపేసిందంట. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఆమెని హెరాస్ చేయడానికి ట్రై చేశారంట. వాళ్ళ యొక్క హత్యల మిస్టరీ అనేది అప్పటి వరకు వేయలేదు. ఆమె చెప్పేంత వరకు కూడా పోలీసులు తెలుసుకోలేకపోయారు ఎవరు చంపారో. ఆమె చెప్పిన తర్వాతే తెలిసింది. అయితే ఇలాగే ఒక వ్యక్తి చనిపోయే చివరి క్షణాలు అనుకొని, అంటే ఆల్మోస్ట్ ఇంకా చనిపోతున్నాను అనుకొని ఏలియన్స్కి సంబంధించిన ఒక మిస్టీరియస్ విషయాన్ని కనుక మనకి తెలియజేసినట్టయితే, అంటే అసలు ఈ భూమికే సంబంధం లేని ఇంటెలిజెంట్ బీయింగ్స్ గురించి మనకి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేసినట్టయితే. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అంటే ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను, మీరు ఈ వీడియో కంటే ముందు వచ్చిన ఏలియన్స్ మిస్టరీస్ అన్నీ కూడా మీరు చూసినట్టయితే చార్లెట్ అనే ఒక వ్యక్తి తన యొక్క చనిపోతున్న గ్రాండ్ మదర్ నుంచి కొన్ని డీటెయిల్స్ని తీసుకున్నాడు. అండ్ అప్పుడే అతనికి యుఎఫ్ఓ క్రాష్ గురించి తెలిసింది 1941లో జరిగిన దానికోసం అని చెప్పాను కదా. సేమ్ అలాగే 2014లో కూడా చనిపోతున్నాను అనుకొని ఒక వ్యక్తి ఇంటర్నెట్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ వీడియోలో ఏలియన్స్కి సంబంధించిన ఎన్నో విషయాన్ని తెలియజేయడం జరిగింది. అతనికి ఎవరో కాదు, ఫార్మర్ ఏరోస్పేస్ ఇంజనీర్ అయిన బాయిడ్ బుష్మ్యాన్. అండ్ అతనికి ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ నాలెడ్జ్కి సంబంధించిన
ప్రూఫ్స్, కాంటాక్ట్స్, కమ్యూనికేషన్స్ ఎన్నో ఉన్నాయంటూ ఆయన ఆ వీడియోలో తెలియజేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆయన యుఎస్ గవర్నమెంట్ ఈ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఎంటిటీస్తో వర్క్ చేస్తుంది అని చెప్పాడు. బేసిక్గా బుష్మ్యాన్ కూడా ఆల్రెడీ మేజర్ యుఎస్ ఏరోస్పేస్ జైంట్ అయిన లాక్హీడ్ మార్టిన్లో పనిచేయడం జరిగింది. అండ్ అతని పేరు మీద చాలా పేటెంట్స్ కూడా ఉన్నాయి. సో దాని కారణంగా అతను చెప్పినవన్నీ కూడా నిజమని చాలా మంది అయితే నమ్మడం జరిగింది. సో బేసిక్గా బుష్మ్యాన్ ఏంటంటే ఆగస్టు 2014 చనిపోవడం జరిగింది. బట్ ఆ వీడియోని మాత్రం అతను 2007లోనే రిలీజ్ చేశాడు. అంటే అప్పుడే చనిపోతాను అనుకున్నాడో ఏమో మరి. అక్టోబర్ 8, 2007 ఆ వీడియో అయితే బయటకు రిలీజ్ అయింది. అందులో బుష్మ్యాన్ ఏమని చెప్పాడంటే ఒక శాస్త్రవేత్త తనకు ఒక నమ్మలేని థియరీని అయితే చెప్పాడని చెప్పాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ డేటా మొత్తం కూడా ఆ శాస్త్రవేత్త తనకు అందజేశాడు అని చెప్పాడు. ఆ శాస్త్రవేత్త సుమారుగా 13 ఏళ్ల క్రితం అతన్ని కలవడం జరిగిందంట. అండ్ అతను యుఎస్ గవర్నమెంట్ తరపున వర్క్ చేస్తూ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్స్ కోసం సెర్చ్లు చేస్తున్న శాస్త్రవేత్త అంట. ఆయన తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అంటే ఏలియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈయనకైతే ఇవ్వడం జరిగిందంట. అండ్ ఏలియన్స్ ఆల్రెడీ ఎంతో మందిని కాంటాక్ట్ అవ్వడం జరిగిందంట కూడా భూమి మీద. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫినిక్స్ నగరంలో జరిగిన యుఎఫ్ఓ సైటింగ్స్ ఏవైతే ఉన్నాయో 1997లో అవన్నీ కూడా నిజంగానే జరిగాయని, ఆ తర్వాత 2007లో జరిగింది కూడా నిజంగానే జరిగిందని, అండ్ దీనికి సంబంధించిన ఎన్నో ఫోటోలను కూడా ఆయన నాకు అందజేశాడు అని చెప్పి ఆ ఫోటోలని, ఆ వీడియోలని, వీటన్నిటిని కూడా చూపిస్తూ వచ్చాడు ఆయన. అండ్ ఆ ఫొటోస్లో ఉన్న యూఎఫ్ఓల గురించి మాట్లాడుతూ ఆయన ఏమని చెప్పాడంటే అవి మెటల్తో తయారు చేసినట్టుగా అనిపిస్తూ ఉంటాయి, బట్ మెటల్తో తయారు చేయలేదు అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కటి 38 అడుగుల వెడల్పుని కలిగి ఉంటుంది. అండ్ వాటికి యాంటీ గ్రావిటీ డివైసెస్ అనేవి ఉన్నాయి, వాటి కారణంగానే అవి గాల్లోకి ఎగరగలుగుతున్నాయని చెప్పాడు. అండ్ బుష్మ్యాన్ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. అదేంటంటే ఈ ఇమేజెస్ అంతా కూడా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. అదేంటంటే ఏలియన్స్ ఇప్పటికీ కూడా భూమిని కాంటాక్ట్ అవుతూనే ఉన్నాయి, భూమి మీద ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవుతూనే ఉన్నాయి అని. ఈ 13 ఏళ్లలో ఈ ఫోటోలని, ఈ వీడియోలని అతను మాత్రమే కాకుండా ఇంకా ఎంతోమంది తనకు పరిచయం ఉన్న యుఎస్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్కి సంబంధించిన రీసెర్చ్లు చేస్తున్న వాళ్ళందరూ కూడా తనకు అందజేయడం జరిగింది అని చెప్పాడు. అండ్ ఈ ఏలియన్స్ గురించి అతను చెప్పిన ఒక మాట వింటే మైండ్ పోతుంది. ఈ ఏలియన్స్ యొక్క హోమ్ ప్లానెట్ పేరు క్వింటా మేనియా అంట. ఈ క్వింటా మేనియా అనేది మన భూమికి 68 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉందని, ఆ ప్లానెట్కి సంబంధించిన పూర్తి వివరాలు మన దగ్గర ఉన్న ఎంతోమంది శాస్త్రవేత్తల దగ్గర ఉన్నాయని చెప్పాడు. అండ్ ఆ ప్లానెట్కి సంబంధించిన ఇమేజెస్ కూడా ఆయన చూపించడం జరిగింది. అంటే అవి చూడడానికి మార్స్ మరియు జూపిటర్లా అనిపిస్తున్నప్పటికీ కూడా అవి మార్స్ మరియు జూపిటర్ కాదన్నట్టుగానే ఆయన తెలియజేశాడు. అది వేరే ప్లానెట్ అన్నట్టుగానే చెప్పడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూఎఫ్ఓస్ అనేవి మన సోలార్ సిస్టంలోకి ఎన్నోసార్లు ఎంటర్ అవుతూ మళ్ళీ బయటకు వెళ్తున్నాయని చెప్పాడు. అండ్ బుష్మ్యాన్ యొక్క మాటల ప్రకారం అయితే ఆయనకి క్వింటా మేనియాకి చెందిన 18 మంది ఇండివిజువల్స్తో కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయంట. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా భూమిని విజిట్ చేస్తూ యుఎస్ గవర్నమెంట్ని, శాస్త్రవేత్తల్ని కలుస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారంట. అండ్ అతను ఒక ఫోటోని అయితే చూపించడం జరిగింది. ఆ ఫోటోలో 4.5 లేదంటే 5 అడుగులు ఎత్తున్న ఒక ఏలియన్ని చూపించడం జరిగింది. ఆ ఏలియన్స్ అనేవి సుమారుగా 200 సంవత్సరాల పాటు బ్రతుకుతాయంట. అంటే వాటి యొక్క కాలం అనేది వేరే, బట్ కంపేర్ చేస్తే 200 ఎర్త్ ఇయర్స్ పాటు ఆ ఏలియన్స్ అనేవి బ్రతుకుతాయంట. అతను 1 కాదు 2 కాదు చాలా ఫోటోలను అయితే చూపించడం జరిగింది. అండ్ వీళ్ళు మనుషుల్లాగే ఉంటారని, వీళ్ళకి 5 ఫింగర్స్ ఉంటాయని, టోస్ ఉంటాయని, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క ఫేస్ మాత్రం మనం ఇప్పటివరకు చూసినట్టుగా కప్పల్లాగే కనిపిస్తాయని కూడా తెలియజేయడం జరిగింది. మన స్పైన్స్ కంటే వాటి యొక్క స్పైన్స్ డిఫరెంట్గా ఉంటాయని, వాటికి 3 మెయిన్ బ్యాక్ బోన్స్ అనేవి ఉంటాయని, ఇలాగ ఎన్నో విషయాలను అయితే బుష్మ్యాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన చెప్పిన మరొక మిస్టీరియస్ విషయం ఏంటంటే ఈ ఏలియన్స్ తమ యొక్క ఓన్ వాయిస్తోనే టెలిపతి అనేవి చేయగలవంట. అంటే ఒకవేళ మనం ఏలియన్స్తో కనుక మాట్లాడుతూ ఒక రూమ్లో నడుస్తూ కనుక ఉన్నట్టయితే సడన్గా మన మైండ్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా మనం ఫీల్ అయ్యి మనమే ప్రశ్న వేసుకొని దానికి మనమే జవాబు అనేది చెప్పుకుంటామంట. అది కూడా మన ఓన్ వాయిస్లోనే అని చెప్పాడు. అండ్ అతనికి ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళందరూ కూడా అతనికి ఏలియన్స్కి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్ అందించారని, దాని ప్రకారంగా తెలిసిన విషయం ఏంటంటే ఏలియన్స్ 2 వర్గాలుగా డివైడ్ అయిపోయి ఉంటారని. ఒక వర్గం ఏమో క్యాటిల్ని పెంచుతూ ఉంటుంది, ఆ గ్రూపు మనుషుల్లాగే మనుషులతో కాంటాక్ట్ ఉన్న గ్రూపే, అండ్ వాటిని ర్యాంగ్లర్స్ అని పిలుస్తారని. అండ్ వీళ్ళు ఆ క్యాటిల్ ద్వారానే ఎక్కువగా బ్రతుకుతూ ఉంటారు. మరొక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ని రజ్లర్స్ అని పిలుస్తూ ఉంటారు. వీళ్ళు కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. ర్యాంగ్లర్స్ నుంచి ఆ క్యాటిల్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వీళ్ళ మధ్య ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయని అయితే బుష్మ్యాన్ తెలియజేశాడు. అండ్ అలాగే ర్యాంగ్లర్స్కి మరియు హ్యూమన్స్కి మధ్య బెటర్ రిలేషన్షిప్ అనేది ఉన్నదని, సో దీని కారణంగా భవిష్యత్తులో ఏలియన్స్ భూమి మీదకి వచ్చి నివసించే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. బుష్మ్యాన్ ఈ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత సోషల్ మీడియా అండ్ అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా వీళ్ళందరూ కూడా దీన్ని టెలికాస్ట్ చేయడం జరిగింది.
అండ్ రెడిట్ యూజర్ ఒక ఆయన ఆ టైంలో ఏమని పోస్ట్ చేశాడంటే, అతని దగ్గర ఒక టాయ్ ఏలియన్ ఉంది, దాన్నే ఫోటోలు తీసి ఇలా చూపిస్తున్నాడు మనకి, అవన్నీ కూడా ఫేక్ అని తెలియజేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద మీడియా వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. అందులో వాళ్ళు ఏమని రాశారంటే, ఈ టాయ్ ఏలియన్ మీరు కావాలంటే వాల్మార్ట్లో కూడా కొనుక్కోవచ్చు అని రాశారు. సో చాలామంది ఏంటంటే ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అని చెప్పారు. బుష్మన్ యొక్క వయసు అనేది ఎక్కువైపోయింది, తర్వాత హెల్త్ కండిషన్స్ కూడా బాగాలేవు, సో దాని కారణంగా ఆయన ఇలాగ ఏవేమో ఊహించేసుకొని వాటన్నిటిని కూడా మనకు చెప్తున్నాడు అన్నారు. ఆయన మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు అన్నారు. అయితే ఆయన్ని వేరే వాళ్ళు మిస్లీడ్ చేశారని, అందులో మెయిన్ వ్యక్తి పేరు డేవిడ్ సెరీటా అని, అతను ఇతనితో పాటుగా యుఎఫ్ఓ మరియు స్పిరిచువల్ ప్రామినెంట్ విభాగంలో రీసెర్చ్లు అయితే చేస్తూ ఉంటాడని, అతనే రివర్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన స్టడీసు, ఆ తర్వాత యుఎఫ్ఓలు అండ్ ఏలియన్స్ మీటింగ్సు, జీసస్ మీటింగ్సు, వర్జిన్ మేరీ మీటింగ్సు, వీటన్నిటికి సంబంధించిన స్టడీస్ అయితే చేస్తూ ఉంటాడంట. అండ్ ఇన్ఫాక్ట్ ఆ వీడియోని రికార్డ్ చేసింది కూడా అతనే, అండ్ దాన్ని బయటకు రిలీజ్ చేసింది, ఎడిటింగ్ చేసింది అన్నీ కూడా అతనే అని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వీడియోని రిలీజ్ చేసిన టైమింగ్, దాన్ని అక్టోబర్లో కదా రిలీజ్ చేసింది. బేసిక్గా అక్టోబర్ నెలలోనే యూఎస్లో ఎక్కువగా ఇలాంటి వింతైన మరియు షాకింగ్ వీడియోలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కావాలని ఆ టైంలో రిలీజ్ చేశారు. ఇదంతా కూడా ఒక ప్లానే తప్ప దీంట్లో నిజమైతే ఏమీ లేదని చాలామంది అయితే చెబుతూ వచ్చారు. బట్ చాలామంది ఆయన నమ్మడం జరిగింది. ఎందుకంటే ఆయనకున్న పేరు, ఆ తర్వాత ఆయన పేరు మీద ఉన్న పేటెంట్స్, ఆయన అంతకుముందు వర్క్ చేసిన విభాగాలు, వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసి ఆయన చెప్పింది నిజమే అని నమ్మారు. బట్ ఆయన చాలా విషయాలు చూపించాడు మనకి. అదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎలా తీసుకొచ్చాడు, అసలు ఇది నిజమేనా, అందులో ఉన్నవి ఏలియన్సేనా, అందులో ఉన్నవి యూఎఫ్ఓలేనా, ఇవైతే మాత్రం ఎవరు కూడా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేయలేకపోయారు. కానీ కొంతమంది ఏమన్నారంటే, చనిపోయేటప్పుడు కూడా ఎందుకని అబద్ధాలు చెప్పి చనిపోతాడు అతను, చనిపోయేటప్పుడైనా నిజాలు చెప్తాడు కదా అన్నారు. సో ఎంత క్రిటిసిజం ఉన్నప్పటికీ కూడా బుష్మన్ యొక్క మాటల్ని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇప్పటికీ కూడా ఆ వీడియో ఆడియన్స్ని డివైడ్ చేసేసింది. సగం మంది ఏలియన్స్ ఉన్నారని నమ్ముతూ ఉంటే, సగం మంది ఏలియన్స్ లేరని నమ్మేలా చేసింది. బట్ ఏమో మరి ఇప్పటికీ కూడా అతను చెప్పింది నిజమా కాదా అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సో గైస్ చూసారు కదా, బుష్మన్ చెప్పిన మాటల్ని, ఆయన చూపించిన వాటిని మీరు చూసారు కదా ఆ వీడియోని. సో మీకేమనిపిస్తుంది మొత్తం విన్న తర్వాత కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.